శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 10వ రోజు మహాభారతం. జ్యోతక్రియ క్రీడ. హస్తినాపుర సరిహద్దుల్లో శిబిరాలు వేసి విడిది చేసి తమ రాకను ధృతరాష్ట్రునికి తెలియజేసి ఆయన అనుమతితో నగరం ప్రవేశించారు పాండవులు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులాది కుల గురువృద్ధులందరినీ అభివాదం చేసి కర్ణ, దుర్యోధన, శకుని, సోమదత్త, అశ్వత్థామాదులు కుశల ప్రశ్నలతో సత్కరించి తారాగణ మధ్యంలో చంద్రుని వలె కోడండ్రతో ఉన్న గాంధారికి నమస్కరించి ఆశీర్వాదాలు పొంది ధృతరాష్ట్రం చేరి పాదాభివందనం చేశారు పాండవులు. ఆయన వారందరినీ దగ్గర తీసుకుని శిరస్సులు ముద్దలు ఆడారు. అనంతరం ఆయన ఆజ్ఞ మీద సభావన దర్శనానికి వెళ్ళారు. అక్కడ దుర్యోధన సోదరి దుస్సల, దుర్యోధని పత్ని భానుమతి, ఇతర నారీజనం ద్రౌపదికి స్వాగతం ఇచ్చారు. అందరూ ద్రౌపది సౌందర్యం అందరికీ ఆకర్షించింది. వారిలో అది అసూయ రేపింది. ఆ రోజు గడిచింది. మర్నాడు ఆ నూతన సభాభవనానికి పాండవులు రాగానే శకుని పాచికలాడిస్తూ, పాండవాగ్రజ, నీకు అత్యంత ప్రీతికరమైన జ్యోతక్రీడ కాంతసేపు సాగిద్దాం అన్నాడు. శకుని, జ్యోత వినోదానికి బాగానే ఉంటుంది, కానీ అది పాప కలహేతువని, దీనికి నీతి లేదని, కపటచిత్తులే అందులో పాల్గొంటారని పెద్దలు అంటున్నారు అన్నాడు ధర్మరాజు. అప్పుడు శకుని, ధర్మనందన, ఎవడు తన ఊహననుసరించి పాచికలు నలపగలడో వాడికి ఆ భయాలు అనవసరం. ఈ విద్యలో నువ్వు అసమానుడివి. జ్యోత క్రీడా మర్మాలు తెలిసిన నువ్వే భయపడుతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. జయాపజయాలు దైవాధీనాలని మేము దానికి సిద్ధపడుతూ ఉంటే విజయమర్మం తెలిసిన నువ్వు వెనుకంజ వేస్తావా అన్నాడు శకుని. ఎలా అయినా సరే ఆట జరగకుండా చూడాలని ధర్మరాజు ప్రయత్నించాడు. కానీ శకుని కవ్వించి రంగంలోకి దింపాడు ధర్మరాజుని. శకుని యుద్ధానికి జ్యోతక్రీడకు ఆహ్వానం వస్తే తిరస్కరించడం రాజధర్మం కాదు. సరే, ఇప్పుడు ఎవరితో ఆడాలి అని ధర్మరాజు అనగా, దుర్యోధనుడు నా పక్షాన మా శకునుమామ ఆడబోతున్నాడు అని అన్నాడు. ఆ వినోదం తిలకించడానికి కురుసభాభవనం నిండింది ప్రముఖులతో. ఆట ప్రారంభమైంది. ధర్మరాజు ఓడుతున్నాడు. ఓడిన కొద్దీ పందెం పెంచుతున్నాడు. సర్వ సంపదలు ఓడి తమ్ములను కూడా ఓడిపోయాడు. ఇంకా మిగిలింది లేదు. శకుని పాచికలు గలగలలాడిస్తూ నవ్వుతున్నాడు. విదురుడు పదే పదే జూదాన్ని నిరోధించమని ధృతరాష్ట్రునికి చెప్తూనే ఉన్నాడు. విన్నట్లుగా ఆయన ఊరుకున్నాడు. మహారాజా, పూర్వం ఒక వనంలో కొన్ని పక్షులు బంగారాన్ని వమనం చేసేవి. దాన్ని తీసుకుపోయి అమ్ముకుని జీవించే ఒక వేటగాడు ఆ పక్షులన్నింటినీ ఒక్కసారే పట్టుకుని చంపితే తనకు కావలసినంత బంగారం వస్తుందనుకుని చంపేశాడు. వాడికి లభించే ఫలితం ఎటువంటిదో ఇప్పుడు నీ కొడుకులు పాండవుల సిరి సంపదలు హరించడంలో పొందే ఫలము అటువంటిదే అని విదురుడు అన్నా వినలేదు ధృతరాష్ట్రుడు. మహారాజా, భోజభూపతి కుమారుడు కంసుడి తండ్రిని ఎదిరిస్తూ ఉంటే, అత్యాచారాలు సాగిస్తూ ఉంటే, ప్రజలందరూ కంటకుడుగా తయారవుతుంటే చూసి వాడిని ప్రజాభిమసారంగా సంహరింపజేశాడు కృష్ణుడు. అలాగే వంశక్షయానికి హేతువుగా తయారవుతున్న నీ పెద్ద కొడుకుని నిర్బంధంలో ఉంచడానికి అనుజ్ఞ ఇస్తే భవిష్యత్తులో ఏ ప్రమాదము రాదు. నీ వంశము ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. పాండవులు నెమళ్ళు, నీ కొడుకు కాకి. వాళ్ళు శార్దూలాలు, నీ కొడుకు నక్క. అందువల్ల నీ కొడుకును విడిచిపెట్టు. వంశం కోసం వ్యక్తిని, దేశం కోసం గ్రామాన్ని, గ్రామం కోసం దుష్టవర్గాన్ని, ఆత్మరక్షణకు భూమండలాన్ని విసర్జించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అని హితవు చెప్పినా వినలేదు ధృతరాష్ట్రుడు. ఆయనతో చెప్పి లాభం లేదని, సుయోధన, నీకు కావలసిన సంపదలన్నీ ఇప్పటికే జూదంలో సంపాదించావు కదా, ఇంకా ముందుకు సాగి అకార్యాలను సాహసించకు. కపటజ్యూత కుశలుడైన శకుని వారించి ఇంతటితో ఈ జూదం ఆపి ధర్మస్వరూపులైన పాండవులతో స్నేహంగా ఉండు. శకుని పంపించాయి అని విదురుడు చెబుతూ ఉండగానే దుర్యోధనుడు
ఆది నుంచి నువ్వు మా శత్రువులను కీర్తిస్తూ మమ్ములను అవమానిస్తూనే ఉన్నావు. నీవు పాండవ పక్షపాతానికి అద్దు లేకుండా ఉంది. నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ సలహా మాకు అవసరం లేదు. ఎవరు ప్రోత్సహించినా, ఎంతటి మూర్ఖులు పర్వతాలతో తలతో గుద్ది బద్దలు కొట్టినా ప్రయత్నించడు. పాముకి పాలు పోసి పెంచడు. ఉలటయైన స్త్రీని ఎంత ఆదరించి ఆభరణాలతో అలంకరించినా అది ఒకడికి కట్టుబడి ఉండదు. అలా ఉంది నీ వ్యవహారం అని అంటే విదురుడు బుద్ధి చెప్తుంటే దుర్యోధనుడు ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. స్వపక్షీయులను అవమానిస్తూ శత్రువర్గాన్ని ఆకాశానికి ఎత్తే నీకు ఇక్కడ ఇంకా స్థానం లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చు అన్నాడు దుర్యోధనుడు. సుయోధన మనస్సుకు ఉల్లాసం కలిగించే సల్లాపాలు పలికేవారు కోకొల్లలు. అప్రియమైన హితబోధ చేయగలిగే మంచి స్నేహితుడు దొరకడం దుర్లభం. కటువుగా ఉన్న శ్రేయోదాయకమైన హితను వినగలవాడే ఉత్తమ స్థితిని పొందుతాడు. కురువంశ శ్రేయస్సుల కంటే మరే కోరిక లేని నా మాటలు నీకు రుచించకపోతే నీకు నమస్కారం. వేదవేదుల ఆశీర్వాదం అనుగ్రహం ఉంటే చాలు. నాకు ఆఖరిసారిగా చెప్తున్నాను, పాండవులు ఎంత శాంత స్వభావులైనా వారికి క్రోధం కలిగితే బరి మీద కోడిదాచుల్లాగా ఆకలిగొన్న పెద్ద పులుల్లాగా విజృంభిస్తారు. రాజుల హృదయాలు ఎప్పుడూ ద్వేషాగ్నితో రగులుతూ ఉంటాయి. దానికి ముఖస్థుతి ఆజ్యం. ఆ నెయ్యి పోసేవారికి చేరదీయడం కంటే నాశనం లేదు. ఇక నీ ఇష్టం అన్నాడు విదురుడు. ఇలా ఈ ప్రసంగం సాగుతున్నట్లయినా తెలియకుండా శకుని జోదం సాగించేస్తున్నాడు. కొడుకు గెలుపు కోసం సంతోషంతో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. అంతలో శకుని అట్టహాసంతో, ధర్మనందన, ద్రౌపదికి కూడా ఓడిపోయావు. ఇంక నీ ఆటకు నీ దగ్గర ఏం మిగిలింది అని పాచికలు బిగబట్టాడు. ఆ మాటలు వింటూనే సుయోధనుడు విదురుని చేరి, తక్షణం వెళ్ళి ద్రౌపదిని సభకు తీసుకురా. ఈ క్షణం నుంచి అది మా దాసి అన్నాడు. విదురుని గుండె చివుక్కుమంది. సభ్యుల హృదయాలు విషాదభారాలతో నిండాయి. వారి ముఖాలు దీనంగా దించుకుపోయాయి. భీష్మ, ద్రోణ, కృప, బాహ్లిక, సామదత్త, భూరిశ్రవస, సంజయ, అశ్వత్థామ, యుయుస్సు, వికర్ణ ప్రభుతులందరూ వేడి నిట్టూర్పులు విడుస్తూ తలలు వాల్చేశారు. అందరి కళ్ళలోని నీళ్లు తిరిగాయి. విదురుడు తల మొత్తుకుంటూ, నాయనా, కాలపాసాన్ని నీ చేతులతో నీ మెడకు చుట్టుకున్నావు. ఘోర కాకరోల విషయం కక్కే భయంకర సర్పం పడగ విప్పి నీ తల మీద ఆడుతోంది. దాన్ని రెచ్చగొట్టకు. ఈ ధర్మరాజు తనను తానే ముందు ఓడిపోయాడు. ఓడిపోయిన వాడికి మరొకరికి ఒడ్డే అధికారం లేదు. ఇప్పటికైనా నువ్వు ఈ దుర్వ్యవసాయం ఆపు. తలలో గుచ్చుకున్న మేకును తీసుకుందామని ఒక మేక తలను రాతిబండ కేసి కొట్టుకుంటుండ. అలా ఉంది నీ వ్యవహారం అంటూ ఉండగానే దుర్యోధనుడు ప్రాతికామిని పిలిచి ద్రౌపదిని తీసుకురమ్మన్నాడు. ప్రభువాజ్ఞను శిరసావించి ప్రాతికామి వెళ్ళి తన వచ్చిన పని చెప్పాడు. ద్రౌపదీదేవి హృదయం ఆందోళనతో నిండింది. ప్రాతికామి, జూదంలో ఒడ్డడానికి మరేమీ లేకనా కట్టుకున్న భార్యను పణం పట్టాడు? అంత మత్తులో ఉన్నాడా జూదంలో ఆయన అని అడిగింది ద్రౌపది. అన్నీ ఓడిపోయాకనే ఆయన మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయారు. ఇప్పుడు మీరు వారికి దాసి రావాలి అని దుర్యోధనుడు చెప్పాడు అనగా ద్రౌపది, అయితే ధర్మరాజు నన్ను ముందుగా పందెంలో ఓడిపోయారో, ఆయన ముందు ఓడి నన్ను పణంగా పెట్టారో కనుక్కురా. నేను ఇప్పుడు ఏకవస్త్రను, సభాభవనానికి రాకూడదండి. ప్రాతకామి వచ్చి సభలో నివేదించాడు. ఆ విషయం ఇక్కడే తేలుస్తాను, రమ్మను అని నవ్వుతూ పంపాడు దుర్యోధనుడు. తిరిగి వచ్చిన ప్రాతకామి మాట మీద ద్రౌపది సభాభవనానికి వస్తూ గాంధార్ దగ్గరికి వెళ్ళింది. ద్రౌపది భయంతో అంతఃపుర స్త్రీలు జనం ఉన్న చోటుకే పరుగు పెట్టే ద్రౌపదిని చూసి అట్టహాసం చేస్తూ దుర్యోధనుడు, తమ్ముడు, ఈ ప్రాతకామి పాండవులకు భయపడుతున్నాడు. వీరు మన సేవకులు. వెళ్ళి నువ్వే ద్రౌపదిని లాక్కురా అన్నాడు. దుశ్శాసనుడు పరమ సంతోషంతో 4 గంగల్లో ద్రౌపదిని సమీపించి రాజసూయావభృత స్నానంతో పవిత్రమైన ఆమె కేశపాసం పట్టి రోధిస్తున్నా వినకుండా సభాభవనానికి తీసుకువచ్చాడు. వచ్చే దారిలో, దుశ్శాసన, నేను రజస్వలను, ఈ స్థితిలో సభాభవనానికి రాకూడదు. దయచేసి నన్ను విడిచిపెట్టు అని దీనంగా అడిగింది ద్రౌపది. నువ్వు ఏకవస్త్రమైనా రజస్వలమైనా దిగంబరంగా ఉన్నా ప్రమాదం లేదు.
నువ్వు మా దాసివి అంటూ దుశ్శాసనుడు ఆమెను ఈడ్చుకొస్తూ ఉంటే, ఈ సదస్సులో ఒక్కరూ నన్ను రక్షించేవారు లేరా? ఈ భరతవంశ ధర్మానికి తిలోదకాలు వచ్చేయాలనా? ఆడదానికి అత్యాచారం జరుగుతూ ఉంటే భీష్మ, ద్రోణ, విదుర, ధృతరాష్ట్రులందరూ ఏమీ చెయ్యలేని నిస్సహాయులా? పరమేశ్వర, లోకరక్షక, జగన్నాథ, నువ్వే నాకు దిక్కు అని ప్రార్థించింది ద్రౌపది. ఓ మహామహులారా, ఇప్పుడు చెప్పండి, ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయినా అధర్మం జరిగిందా ఈ పందెం అని ద్రౌపది అడిగింది. వరదనాన్ని పణంగా పట్టే అధికారం జోదరికి లేదు. అయితే భార్య ఎప్పుడు భర్త ఆధీనంలోనే ఉండేది. ఈ రెండు విరుద్ధ విషయాల్ని సమన్వయం చేస్తే సూక్ష్మధర్మం మాకు తెలియట్లేదన్నాడు భీష్ముడు. ఈ సభలో కురువంశ ప్రముఖులు వారి కొడుకులతో కోడలతో ఉన్నారు. గురువృద్ధులు ఉన్నారు. ఇందరిలో ఎవరికి ధర్మ నిర్ణయం లేదా అని లేని వారికి జ్ఞానులని వృద్ధులని అనగలరా? కపట జీవితం సాగించింది కాదా ఈ స్థితి కల్పించారిక్కడ అని ఆమె రోధిస్తూ ఉంది ద్రౌపది. దుశ్శాసనుడు ఆమె బయట చెంగు పట్టి లాగుతూ ఉంటే భీమసేనునికి ఆవేశం వచ్చింది. చింతనిప్పులు కక్కే ఆ వీరుని కన్నుల్లో అగ్నిజ్వాలలు రేగాయి. క్రోధారుణ జ్వాలారోచులు చిమ్మే కన్నులతో, ఆ నిప్పుసెగ లుమిసే నిట్టూర్పులతో, మండే అగ్నికళంగా పొంగిన నరాలతో, కణకణమండే దేహంతో భీమసేనుడు, ధర్మనందన, ఎంతటి జోదరైనా తను చేరదీసిన కులటను కూడా పందెం వడ్డడే. అటువంటప్పుడు రాజసూయాగంలో పవిత్రమైన ఈ పతివ్రతను, కులస్త్రీని జూదంలో ఒడ్డేశావా? మా సర్వసంపదలను మమ్మల్ని ఓడినా మాకు బాధ లేదు, కానీ హద్దు మీరి నువ్వు మన కులస్త్రీని ఒడ్డి నీచమైన పని చేశావు. ఇంతవరకు నిన్ను సహించాను, నీ సహనం సర్వనాశనం చేస్తోంది. ఇప్పుడు ఇంక నిన్ను విడవను అని తమ్ముడి వైపు తిరిగి, సహదేవ, నిప్పు తీసుకురా, ఇంతటి దుస్థితి కలిగినా ఏమీ చేయలేని నా రెండు చేతులు ఈయన కోసం కాల్చేసుకుంటాను అని ఉరిమాడు. అర్జునుడు కొంత శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఉపశాంతి కలగలేదు భీముడికి. ప్రళయ జంజంలో ఊగిసలాడుతున్న పర్వతంలా చెల్లించిపోతోంది అతని దేహం. తీవ్రమైన కోపంతో అప్పుడు దుర్యోధనుడి సోదరులో ఒకడైన వికర్ణుడు లేచి, ఓ సభాసదులారా, ఇందరు మహానుభావులు, ధర్మవేత్తలు, లోకజ్ఞులు ఉన్న చోట నిష్పాక్షంగా ధర్మనిర్ణయం చేసి ద్రౌపది సందేహ నివృత్తి చెయ్యాలి అని సభను కలయజూశాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారే తప్ప ఒక్కళ్ళు కూడా పెదవి విప్పి కదపటం లేదు. ప్రభువు అయిన వాడికి వేట, తాగుడు, జూదము, కామభోగాసక్తి ఉండకూడదనే వ్యసనాలు. ఇందులో దేనికి లొంగినా వారికి వివేకం నశిస్తుంది. అంతకు మించి ధర్మరాజు తన సోదరు 5గురికి భార్య అయినటువంటి ఈ ద్రౌపదిని పణం పెట్టాడు. పైగా జూదంలో ఓడిన అనంతరం మరొకరికి పందెం పెట్టే అర్హత లేదు ఈయనకి. అందుచేత ద్రౌపది ధర్మవిజిత కాదు అని ఉచ్చైస్వరంతో పలకగా సభాసదులందరూ కలవరపడ్డారు. అప్పుడు కర్ణుడు లేచి పక్కున నవ్వి, వికర్ణ, నీ ప్రస్తావన చాలా విచిత్రంగా ఉంది. అరణిలో పుట్టిన అగ్ని అరణిని నశింపజేయడం, శరీరంలో పెరిగే వ్యాధి శరీరాన్ని సర్వనాశనం చేయడం, పశువు తిని గడ్డినే తన కాళ్ళతో తొక్కుకోవడం ఎరుగుదును. కానీ నీ వల్లే పుట్టిన వంశాన్ని నాశనం చేసేవాడు ఇంతవరకు కనిపించటం లేదు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులాది పెద్దలున్న సభలో గాంధారి, ధృతరాష్ట్రుల చోట నువ్వు ధర్మనిర్ణయానికి దిగడం ఎంత దుస్సాహసం! నీ చేతి గొడ్డలతో నీ కాళ్ళు నరుక్కోకు. ధర్మరాజు ఆమెను ఒడ్డుతున్నప్పుడు మిగిలిన సోదరులు కూడా అడ్డు చెప్పలేదే. ఆమె పతివ్రత అంటున్నారు. ఆమె 5గురికి భార్య. అటువంటిది బంధకి అంటారు. బంధకిని ఏ దశలో అయినా సభకు తీసుకురావచ్చు. ఇక నువ్వు కూర్చో. దుశ్శాసన, నువ్వు ఈ పాండవులతో పాటు ద్రౌపదీదేవి ధరించిన వస్త్రాలు విప్పేయ్ అన్నాడు. ఆ మాటలు వింటూనే పాండవులు తమ ఉత్తరీయాలను కింద పెట్టారు. దుశ్శాసనుడు ద్రౌపది చెంగు పట్టాడు. లాగడం మొదలుపెట్టాడు. ద్రౌపది ఏడుస్తూ సర్వేశ్వరుని ప్రార్థిస్తోంది. దుశ్శాసనుడు వికటాటహాసంతో ఆమె చీర విప్పుతున్నాడు. ఏ అతీత శక్తి ద్రౌపదీదేవి ప్రార్థించిందో ఆ శక్తి ప్రభావంతో ఆమె శరీరం మీద చీర అలా సాగుతూనే ఉంది. దుశ్శాసనుడు చీర లాగుతూనే ఉన్నాడు. అది సాగుతూనే ఉంది. చీర గుట్టలా పడుతోంది. మహాసభలోని వారందరూ కూడా గుండెలకి కుంచుకుపోయాయి. వారి కన్నులు ఆశ్చర్యచకితాలయ్యాయి. అందరూ ఇంద్రజాలం చూస్తున్నారు. అప్పుడు భీముడు లేచి పళ్ళు పటపట కొరుకుతూ, గురు వృద్ధ భ్రాంతులు కూర్చున్న ఈ రాజసభా భవనంలో
మదోద్ధరుడైన ఈ అఘాయిత్యానికి తలపడిన ఈ దుష్టుడు రొమ్ము చీల్చి రక్తపానం చేసే సంగ్రామం కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. చీరలాగుతున్న దుశ్శాసన చేతులు అలసిపోయాయి. ముఖం చెమటతో నిండింది. భుజాలు వాలి జారి నిలబడిపోయాయి. అప్పుడు విదురుడు లేచి, సదస్సులారా, ఈ పాంచాల రాజనందన ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన భారం మీ అందరి మీద ఉంది. మహాసభకు విపద్దశలో వచ్చిన వారు వెలుబుచ్చే సందేహానికి సత్యబద్ధమైనటువంటి సమాధానం ఇవ్వకపోతే ఆ పాపం మనల్ని కట్టి కుదుపుతుంది. ఆ సమాధానం ధర్మవిరుద్ధంగా ఇస్తే ఆ ఫలితం కూడా వాళ్లే అనుభవించాలి అని హెచ్చరించగా అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. కర్ణుడు నవ్వుతూ, దుశ్శాసన, ఈ దాసిని మీ ఇంటికి తీసుకుపో అనగా దుశ్శాసనుడు దీర్ఘంగా ఊపిరి విడిచి ద్రౌపది వైపు అడుగులు వేస్తున్నాడు. అప్పుడు ద్రౌపది, సదస్సులందరికీ అభివాదాలు అర్పిస్తున్నాను. స్వయంవరం వేళ తప్ప మళ్ళీ నేను మీ ఎవరికంటా కనపడలేదు. రాజభవనంలో ఉన్న నన్ను కన్నెత్తి చూడగల సాహసం ఎవరికీ లేకపోయింది. ఈనాడు ఈ జోదం పేరిట ఇంత అవమానం జరిపారా? కులస్త్రీని ఏకవస్త్రను సభా మధ్యకు ఈడ్చుకురావడం మీ వంశ సంప్రదాయానికే కళంకం. ధర్మతత్పరుడైన పాండవ జ్యేష్ఠుని భార్యను దాసీ స్థానంలో ఉంచే దుస్సాహసం మీకే చెల్లింది. ఇంతవరకు నేను ధర్మ విజితన అధర్మ విజితన అని రెట్టించగా భీష్ముడు, అమ్మాయి, ధర్మం బహు సూక్ష్మమైంది. ఈ ధర్మ నిర్ణయంలో మహానుభావులే తలకిందులు అవుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఒక విచిత్రం కనిపిస్తోంది. బలవంతుడు ఏది ఆచరిస్తే అదే న్యాయమని ప్రచారం చేయడం, బలహీనుడు చేసే ధర్మ ప్రచారాన్ని తోసిపట్టడం కూడా ఈ విచిత్రాల్లో ఒకటే. ఆ బలం ధర్మబలాన్ని ఎడమచేత గెంటగలదు. కనుక ద్రోణాచార్య, కృపాచార్య ప్రముఖుల ధర్మవేత్తలందరూ రెండు చేతులతో తలలు బిగబట్టుకుని కూర్చున్నారు. ఇక ఈ సమయంలో ధర్మ నిర్ణయం చేయగలిగినవాడు ధర్మరాజు ఒక్కడే అని మౌనం వహించాడు భీష్ముడు. ద్రౌపది దుఃఖ భరితమైన హృదయంతో తలదించుకుంది. సభా మౌన నిశ్శబ్దంతో ఉంది. అది గమనించి దుర్యోధనుడు, ద్రౌపది, నీ ప్రశ్నకు భీమార్జున నకుల సహదేవులు జవాబిస్తారేమో అడుగు. కాక ధర్మపరుడైన ధర్మరాజు చెప్పినా మంచిదే. నిన్ను, నీ భర్తలను చూస్తుంటే సభాసదులకు విచారంగా ఉంది అన్నారు. సభలో కొందరు దుర్యోధనుడిని అభినందిస్తూ మరికొందరు నిందిస్తూ వారిలో వారే గుసగుసలాడుతున్నారు. కొంతసేపటికి మళ్ళీ నిశ్శబ్దం తాండవించింది. అప్పుడు భీముడు లేచి, ఈ ధర్మరాజు నన్ను ఒక్కడినైనా జోదంలో ఓడిపోయి ఉంటే ఈ ప్రపంచంలో ద్రౌపది వైపు కన్నెత్తి చూడగల ప్రాణి ఉండేవాడు కాదు. ఈ స్వేచ్ఛ నాకుంటే ఈ పాటికి వీళ్ళంతా యమసదనం చేరేవారు. మేము ధర్మసూత్రబంధంలో ఉండిపోయాము అని బుసకొట్టే పాములా నిలబడ్డాడు భీముడు. భీష్మ, ద్రోణ, భీమసేనుని క్రోధాన్ని ఉపశమించేసి ఓరిమి అవసరం అన్నారు. సభ విచలిత హృదయంతో నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు కర్ణుడు, పాంచాలి, సేవకుడు కుమారుడు, పరాధీనైన ఆడది ఎప్పుడూ అస్వతంత్రాలే. సర్వ సంపదలు కోల్పోయి సేవావృత్తిలో ఉండే వాడి భార్య, వస్తువులు అన్నీ వాడు సేవించే యజమానివే అవుతాయి. ఇప్పుడు నువ్వు దుర్యోధను దాసివి కనుక ఆయన ఏ పని చెప్తే అదే చెయ్యాలి అని నవ్వుతూ ఉంటే భీమసేనుని గుండెల్లో రేగిన మంటలు సెగలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వెడబడుతున్నాయి. కన్నుల్లో ఎర్రజీరలు రేగుతూ ఉంటే ధర్మరాజు వైపు చూశాడు. ఆయన ఆ కన్నులతో శాంతంగా ఉండమన్నాడు. శాంతం కాక ఎవరి మీద కోపగించను? కర్ణుడు దానధర్మం చెప్పాడు. ఇంతకు మీ ఆడిన జోదం ఇంత పరాభవాన్ని తెచ్చిపెట్టిందని తలదించుకున్నాడు భీముడు. అప్పుడు దుర్యోధనుడు వికటంగా నవ్వి భీముని వైపు కోరచూపు చూసి, ధర్మనందన, మీరు చెప్పండి ద్రౌపది ప్రశ్నకు సమాధానం అంటూనే ఏనుగు తొండాల వంటి తన తొడలు చూపుతూ ద్రౌపదికి చేసన్న చేశాడు. అది భీమసేనుడు కంటపడింది. ఒక్క సింహగర్జన చేసి, దుష్ట దుర్యోధన, రానున్న సంగ్రామంలో ఇప్పుడు నువ్వు చూపించిన తొడలు ఎరగొట్టి రణరంగంలో రక్తధారలు చిమ్మకపోతే నేను పితృదేవతల గతి తప్పిన వాడిని అవుతాను అని పళ్ళు పటపటా కొరికాడు భీముడు. అప్పుడు విదురుడు, నాయనా, ఇంక ఈ దురాగతం ఆపండి. ఇది కురువంశాలకే కళంకం. ధర్మరాజు తనను ఒడ్డి ఓడక ముందు ద్రౌపదిని పందెం కాసి ఉంటే అది ధర్మమయ్యేది. అలా జరగలేదు అని చెప్తుంటే దుర్యోధనుడు చీత్కారం చేశాడు. పరిస్థితి విషమిస్తున్నదని విదురుడు గాంధారిని వెంట నుంచుకుని ధృతరాష్ట్రుడికి విషయమంతా వివరించగా అది విన్న ధృతరాష్ట్రుడు, ఓరి మూర్ఖుడా దుర్యోధన,
కురుగురు వృద్ధజనంలో సభలోకి ఈ వంశపు పెద్ద కోడల్ని రప్పించి అత్యాచారాలు సాగిస్తావా? నీకంట నీచుడు లేడ్రా అని ద్రౌపదిని దగ్గరకు రప్పించుకుని, అమ్మాయి, వాళ్ళ మూర్ఖత్వాన్ని గురించి ఆలోచించకు. నీ వంటి ఉత్తమ గుణవతికి ఏ మేలు చేసినా అది మా అదృష్టమే. నువ్వు ఏం కోరినా ఇవ్వవలసిందే. కోరుకో అన్నాడు ధృతరాష్ట్రుడు ద్రౌపదిని. మహారాజా, మీరు వరం ఇవ్వదలిస్తే ధర్మనందుని బంధవిముక్తులు చెయ్యండి. లేదా నా బిడ్డలు శాశ్వతంగా లోకంలో దాసీపుత్రులు అవుతారు అనగా అంగీకరించి మరొక వరం కోరుకోమన్నాడు. నా భర్తల ధనుర్బాణ రథాలు వారికి ఇప్పించండి అంది. ధృతరాష్ట్రుడు అంగీకరించి మరొక వరం కోరుకోమన్నాడు. మహారాజా, నేను ధర్మం తప్పి నడవలేను. క్షత్రియకాంతకు 2 వరాలు కోరుకునే అర్హతే ఉంది అని అంది. ధృతరాష్ట్రుడు ఆమెను కోరిన 2 వరాలు ఇచ్చి ఆమె ధర్మ ప్రవర్తనకు అభినందిస్తూ ఉంటే, భీముడు పొంగి వస్తున్న క్రోధంతో ధర్మరాజును సమీపించి, ఇప్పుడు మనకు దాసభావం పోయింది కనుక నువ్వు అనుగ్రహిస్తే ఇప్పుడే దుష్టుణ్ణి కడతేరుస్తాను అన్నాడు. ధర్మరాజు భీముడు వెన్ను నిమిరి, తమ్ముడు శాంతించు, ఇప్పుడు మనం ఏమీ చేయకూడదన్నాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి, నాయనా, మీ రాజ్యము మీ సంపదలు మీరే తీసుకుని ఇంతవరకు జరిగిన దాన్ని మర్చిపోయి సుఖంగా వెళ్ళిరండి. నువ్వు సజ్జనుడివి. ఈ దుష్టుల దుస్సాహసాలు విస్మరించావని నేను ఎరుగుదును. నన్ను నీ పెత్తల్లిని స్మరించి వాళ్ళందరినీ క్షమించు. బంధుమిత్రులు నలుగురు ఈ 4 రోజులు కులాసాగా గడుపుతారని ఈ వినోదానికి ఒప్పుకున్నాను, కానీ ఇది ఇలా పరిణమిస్తుందని అనుకోలేదు. మీరంతా ఇంద్రప్రస్థం వెళ్ళి ధర్మతత్ములైన ప్రజాపాలన చెయ్యండి అని అన్నాడు. పాంచాల సహితులైన పాండవులు రథం మీదకి బయలుదేరారు. ఇది ఈరోజు పారాయణం. ఇంతటితో స్వస్తి.